ఇవాళ మన రాజు ఏమండి ఇవాళ మన రాజు పుట్టినరోజు కదా, పదండి వెళ్ళి నిద్ర లేపుదాం. పద వెళ్దాం. రాజు ఇవాళ నువ్వు పుట్టినరోజు మర్చిపోయావా? లేచి తయారవుదాం, వాడికి కూడా వెళ్ళాలి కదా. పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారు తండ్రి. ఇంకా తలంట పోస్తాను, అందంగా తయారు. ఇదిగో ఈ కొత్త బట్టలు చాలా బాగున్నాయి అమ్మా. సరే ఇంకా దేవుడికి దండం పెడతా. శతమానం భవతి మానం భవతి. నువ్వు పుట్టిన రోజు బహుమతి ఒక మంచి వాచ్. బహుమతి చాలా బాగుంది నాన్న. ఇదిగో ఈ బాక్స్ లో ఉన్న చాక్లెట్స్ అందరికి క్లాస్లో స్నేహితులందరికీ టీచర్కి ఇవ్వు, సరేనా? సరే అమ్మా. ఇంకా నేను బడికి వెళ్ళొస్తా. సరే తాత. రాజు చాలా సంతోషంగా ఎగురుకుంటూ క్లాస్లోకి వెళ్ళాడు. దాని తర్వాత ఏమైందో చూద్దామా. లక్ష్మి టీచర్ అండి, ఇది క్లాస్ రూమ్. ఇప్పుడు రాజు వస్తున్నాడు స్కూల్కి. ఏమైంది రాజు, చాలా హుషారుగా ఉన్నావు. ఈరోజు నా పుట్టినరోజు టీచర్ నాన్న వాచ్ బహుమతిలాగా ఇచ్చారు. శుభాకాంక్షలు రాజు. వాచ్ చాలా బాగుంది, కానీ ఖరీదైన వస్తువులు స్కూల్కి తీసుకురాకూడదు కదా, జాగ్రత్తగా బాక్స్లో పెట్టుకో. అలాగే చాక్లెట్స్ ఇవ్వమంటారా? అలాగే రాజు. వాచ్ చూడాలండి. ఏమంది రాజు, ఎందుకు ఏడుస్తున్నావు? వాచ్ పోయింది టీచర్. అవునా, నీ బ్యాగ్ తీసుకోరా. అవ్వలేదు కదా, వాచ్ పిల్లల దగ్గరే ఉండొచ్చు. పిల్లలందరూ గట్టిగా కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చోండి. రాజు నువ్వు కూడా. పిల్లలందరూ కళ్ళు తెరండి. రాజు వాచ్.
టీచర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో, నమస్కారం టీచర్. నేను మీ శిష్యుడిని రఘుని. రేపు మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. మీరు తప్పకుండా రావాలి. అడ్రస్ పంపిస్తాను. కార్ పంపిస్తాను. అక్కర్లేదు బాబు, నేను వస్తాను. నువ్వు నన్ను గుర్తుపెట్టుకుని పిలిచినందుకు చాలా సంతోషం. నమస్కారం టీచర్. వాళ్ళకి కూర్చోండి. వీళ్ళు నా పిల్లలు ఆద్య ఇంకా విహాస్. మంచినీళ్ళు. అందరికీ స్వాగతం. నేను ఐపీఎస్కి సెలెక్ట్ అయిన సందర్భంగా మా టీచర్ గారిని పరిచయం చేద్దామని ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను. రండి. ఈమె మా లక్ష్మి టీచర్ గారు. అయ్యో, నువ్వు అంతగా గుర్తురావడం లేదు నాయన. అవును టీచర్, 25 సంవత్సరాల క్రితం నేను 2వ తరగతి చదువుతున్నప్పుడు క్లాస్లో రాజు వాచ్ నేనే తీశాను. అప్పుడు మీరు నా పేరు చెప్పినట్లయితే నా జీవితం ఎలా మారిపోయేదో. దొంగ దొంగ అని పిలువబడాల్సిన నేను దొంగలు పట్టుకునే ఐపీఎస్ అయ్యానంటే అది మీ చదువే టీచర్. అవును నాయన, ఆ రోజు జరిగిన విషయం కొద్దిగా గుర్తొస్తుంది, కానీ ఆ రోజు జరిగిన విషయం ఎవరు తీశారో నాకు కూడా తెలీదు. ఎందుకంటే నేను కూడా కళ్ళు మూసుకొని ప్రతి విద్యార్థిని తడిమి చూశాను. ఒకవేళ ఆ రోజు ఆ విద్యార్థి మొహం చూసినట్లయితే వాడే దొంగతనం చేసాడని చూసినప్పుడల్లా గుర్తొస్తుంది అని అలా చేశాను. నువ్వు చెప్పిన వరకు నువ్వే ఆ విద్యార్థి అని నాకు కూడా తెలీదు. చాలా సంతోషం నాయన, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయినందుకు. కాదు కాదు టీచర్, ఆ సంఘటన నాకు కనువిప్పు కలిగించింది. కానీ ఇప్పుడు అన్నారే ఈ మాట నేను కూడా చూడలేదని. జోహార్ టీచర్, జోహార్. మీ విఘ్నతకు, మీ సంస్కారానికి, మీ పిల్లల పట్ల మీకున్న ప్రేమకి జోహార్ టీచర్, జోహార్. టీచర్ అందరిలా ఆలోచించగలిగిన రోజు పిల్లలందరి జీవితాలు నందనవనాలే. మీరు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. జోహార్ టీచర్, జోహార్. మీ వల్ల మా నాన్నగారు ఎంతో గొప్పవారయ్యారు. నలుగురకు ఉపయోగపడతాను జన్మాన్ని, చట్టాన్ని కాపాడేవారయ్యారు. నాన్న, పెద్దగయ్యాక మంచి టీచర్ అయ్యి కష్టమందరినీ మంచి వ్యక్తులుగా సమాజానికి పనికొచ్చే పౌరులుగా తీర్చిదిద్దారు. అక్క, నేను కూడా తీసుకురాను. అందుకేనా స్కూల్లో మన జనకల్లో అందరి పిల్లలు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే దాని అర్థం గురుదేవో భవ అన్నమాట. ఓకే, ఒక్క నిమిషం.